హాయ్ సార్, నమస్తే. నమస్తే. సార్, కేఎల్ యూనివర్సిటీ పరిశోధనలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుంది? కేఎల్ యూనివర్సిటీలో పరిశోధనలకి అన్నిటికన్నా పెద్దపీట వేస్తారు. ఎందుకంటే కేఎల్ యూనివర్సిటీ అంటేనే రీసెర్చ్ అంటేనే కేఎల్ యూనివర్సిటీ అనేది అందరికీ తెలిసిన విషయమే. కేఎల్ యూనివర్సిటీలో ఇక్కడున్న ఫెసిలిటీస్ కానీ, ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇక్కడున్న ఎక్విప్మెంట్ కానీ, ఇక్కడున్న రీసోర్సెస్, అలాగే డేటాబేసెస్ కానీ మరెక్కడా మీరు చూడలేరు. ఇక్కడ కేఎల్ యూనివర్సిటీలో మనకి వరల్డ్ క్లాస్ రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి, మనకి ఎక్సలెన్సీ సెంటర్స్ ఉన్నాయి. అలాగే రీసెర్చ్ సెంటర్స్ మనకి దాదాపు 43 రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి, 7 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు ఉన్నాయి మనకి. అలాగే మనకి ఇక్కడ పిహెచ్డీ చేస్తున్న స్టూడెంట్స్ దాదాపు 2000 మంది పిహెచ్డీ చేస్తున్నారు ఇక్కడ కేఎల్ యూనివర్సిటీ నుంచి. క్యాంపస్లో ఉండి ఫుల్ టైం పిహెచ్డీ చేస్తున్న వాళ్ళు దాదాపు 150 మంది పిహెచ్డీ చేస్తున్నారు. అట్లాగే ఇక్కడ ఫ్యాకల్టీని చూస్తే మీరు ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద ఫ్యాకల్టీ మీకు డాక్టరేట్స్ ఉన్నారు ఇక్కడ. మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళు డాక్టరేట్, దే ఆర్ పర్సూయింగ్ దేర్ పిహెచ్డీ అన్నమాట. సో మీకు ఇక్కడ ప్రొఫెసర్ సెంట్రిక్ ల్యాబ్స్ ఉన్నాయి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు ఉన్నాయి. అట్లాగే ఏ ఫెసిలిటీ కావాలన్నా కూడా కేఎల్ యూనివర్సిటీలో అవైలబుల్గా ఉంటుంది. రైట్ సార్, అంటే రీసెర్చ్కి సంబంధించి చాలా విషయాలు మీరు మాతో షేర్ చేసుకున్నారు. అండ్ దీనికి సంబంధించి ల్యాబ్స్ కూడా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. నేను ఒక సెంటర్ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ సెంటర్ నేను ఏదైతే మీకు చూపిస్తానో ఇప్పుడు, ఈ సెంటరు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కేఎల్ యూనివర్సిటీకి సపోర్ట్ చేస్తూ ఫండ్ రిలీజ్ చేసింది. 7 crores ఫండ్ రిలీజ్ చేసింది. ఈ ఫండ్స్తో మేము ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్, కొన్ని ఎక్విప్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేశాము. నేను మీకు ఒక్కొక్క ఫెసిలిటీ ఏం ఎస్టాబ్లిష్ చేశాము, ఏం ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మాకు అనేది మీకు క్లియర్గా నేను ఐ విల్ బి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది ఇంక్జెట్ ప్రింటర్ అంటాం దీన్ని. ఇది ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్స్, మన ఈ రోజుల్లో మీరు ఆన్ బాడీ మీద, ఇప్పుడు ఈ క్లాత్స్ మీద మీరు యాంటీనాస్ ప్లేస్ చేస్తారు, మైక్రోవేవ్ డివైజెస్ ప్లేస్ చేస్తారు, కమ్యూనికేషన్ డివైస్ ప్లేస్ చేస్తారు. సింపుల్ థింగ్, స్మాల్ మైక్ ప్లేస్ చేసుకుందాం మనం ఇక్కడ. ఇలాంటి డివైజెస్ ప్లేస్ చేయాలి అంటే వాటిని ఫ్యాబ్రికేట్ చేయాలి అంటే ఈ ఇంక్జెట్ ప్రింటర్ ఏం చేస్తుందంటే, ఫ్యాబ్రిక్ మెటీరియల్స్ మీద, థిన్ ఫిలిమ్స్ మీద, ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్ మీద ఆ కండక్టివ్ లేయర్స్ని ఫామ్ చేసి మనకు ఎలాంటి కండక్టివ్ లేయర్ కావాలి, ఎలాంటి స్ట్రక్చర్ కావాలనేది ఇది ప్రింట్ చేసి ఇచ్చేస్తుంది. మీరు చూస్తుంది దిస్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ గ్లో బాక్స్. సో ఇది గ్లో బాక్స్ ఏంటంటే, మీరు కొన్ని మెటీరియల్స్ ప్రిపేర్ చేయాలంటే ఆ మెటీరియల్స్ని నార్మల్ రూమ్ టెంపరేచర్లోను, నార్మల్ అట్మాస్ఫియర్లో, నార్మల్ కండిషన్లో మీరు ప్రిపేర్ చేయాలంటే కష్టం. సో కొన్ని ఎయిర్కి ఎక్స్పోజ్ అయితే ఆ మెటీరియల్ ప్రాపర్టీస్ అన్నీ చేంజ్ అవుతాయి. సో అలా కాకుండా ఏం చేస్తామంటే, సో దీంట్లో మీరు గ్లౌస్ వేసుకుని, ఈ గ్లౌస్ ఏవైతే ఇచ్చారో దీని ద్వారా మీరు లోపలికి హ్యాండ్ ప్లేస్ చేసి అక్కడ మెటీరియల్స్, కాంపౌండ్స్ అవన్నీ ఉంటాయి, మీరు అక్కడ కంబైన్ చేసుకోవచ్చు, మీరు మెటీరియల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఒక క్లీన్ రూమ్ లాంటిది అనమాట. ఇప్పుడు ఐఐఎస్సి బెంగళూరు అట్లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. మనం అలాంటి ఫెసిలిటీ ఇక్కడ ఉండాలని చెప్పేసి ఈ గ్లో బాక్స్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసాం. సార్, ఇదేంటి సార్ చాలా డిఫరెంట్గా ఉంది? దీన్ని యాక్చువల్గా ఎనకాయక్ ఛాంబర్ అంటారు. ఎనకాయక్ ఛాంబర్ అంటే మీరు ఏదైతే ఇప్పుడు మీరు డిజైన్ చేసి, ప్రోటోటైప్ చేసి, మోడల్ చేశారో దాన్ని రియల్ టైంలో టెస్ట్ చేయాలి. రియల్ టైంలో టెస్ట్ చేయాలి అంటే బిఫోర్ మీరు అప్లికేషన్లో పెట్టే ముందు కొన్ని ఇన్స్ట్రుమెంట్ ద్వారా టెస్ట్ చేస్తాం, అసలు వర్కింగ్లో ఉందా లేదా. దానికి ఇప్పుడు ఒక యాంటెనా డిజైన్ చేసాం అనుకోండి, ఎలా రేడియేట్ అవుతుంది, సో ఎంత దూరం సిగ్నల్ వెళ్తుంది, ఇలాంటివి మనం అనలైజ్ చేయాలంటే ఈ ఛాంబర్ యూస్ చేస్తాం. ఈ ఛాంబర్లో ఏంటంటే ఒక సైడ్ ఒక ట్రాన్స్మిటింగ్ యాంటెనా, ఒక సైడ్ రిసీవింగ్ యాంటెనా ఉంటుంది. మనం డిజైన్ చేసిన దాన్ని ఆ రిసీవింగ్ సైడ్లో ప్లేస్ చేస్తాము. ప్లేస్ చేసి ఈ ఛాంబర్ క్లోజ్ చేసేసి, ఇవన్నీ అబ్జార్బర్స్ అంటాము. సో దీంట్లో 0 రిఫ్లెక్షన్స్ అనమాట. అంటే మీకు రిఫ్లెక్షన్స్ ఏమి ఉండవు అనమాట. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, అది అక్కడ ఆ వాల్కి దానికి తగిలి రిఫ్లెక్షన్స్ వస్తాయి. కానీ దీంట్లో 0 రిఫ్లెక్షన్స్. దానివల్ల ఏంటంటే ఒక క్లీన్ ఎన్విరాన్మెంట్లో, ఒక ఐడియల్ ఎన్విరాన్మెంట్లో మీరు డిజైన్ చేసిన దాన్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఇవి మీకు డిఆర్డిఓలోనో, డిఆర్డిఎల్, ఇట్లా మీకు ఆర్సిఐ ఇలాంటి ప్లేసుల్లో, డిఫెన్స్ ల్యాబొరేటరీస్లో మాత్రమే చూస్తారు ఇట్లాంటి ఛాంబర్స్. మేము ఈ ఫెసిలిటీ ఇక్కడ క్రియేట్ చేసి ఈ యాంటీనాస్ కానీ, మైక్రోవేవ్ డివైజెస్ కానీ, కమ్యూనికేషన్ డివైజెస్ కానీ ఇక్కడ టెస్ట్ చేసి మేము ఆ రిజల్ట్స్ మేము అందరికీ స్టేక్ హోల్డర్స్కి